కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కొంతమంది మంత్రులు సహా 30 మందికి పైగా కాంగ్రెస్ శాసనసభ్యులు గురువారం రాత్రి బెళగావిలో విందు కోసం సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని సాధారణ సమావేశమని, ప్రత్యేకంగా ఏమీ లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ಅದು ನಮ್ಮ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ನ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಫ್ಯಾಮಿಲಿ, ದೊಡ್ಡ ಫ್ಯಾಮಿಲಿ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಫ್ಯಾಮಿಲಿ 15 ವರ್ಷದಿಂದ ಕೇಳ್ತಾ ಇದ್ರು, ಒಂದು ಊಟಕ್ಕೆ ಬನ್ನಿ. ಒಂದಷ್ಟು ಜನ ಹೋಗಿದ್ದಾರೆ, ಯಾವ ಕಾರಣ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಅವರು ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಹಿರಿಯ ಕುಟುಂಬದವರು, ನಾವೆಲ್ಲ ಮರೆಯೋಕ್ಕಾಗಲ್ಲ. ಈಗ ನೋಡಿ, ಈಗ ನಮ್ಮ ಹುಡುಗನೆಲ್ಲ ಬಂದವನೇ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತಾವನಿಲ್ಲಿ, ನಮ್ಮನೆ ಊಟ ಇವತ್ತು ತಂದು ಕೊಡ್ತೀರಿ, ರಾಗಿ ಮುದ್ದೆ ಸಾರು ಅಂತ ಹೇಳ್ತಾವೆ. ಬೇಡ ನಂಗಾಗಿತ್ತ, ಹಂಗೆ ದಿನ ಒಬ್ಬರು ಊಟ ತಂದು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಲೋಕಲ್ ಅವರು, ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ. ಹಂಗೆ ಅವ್ರ ಪ್ರೀತಿಯಿಂದ ಕರೀತಾರೆ, ಒಂದೊಂದು ದಿನ ಹೋಗೋದು. ನಾಳಿದ್ದು ನಮ್ಮ ಸೇಟ್ ಕರೆದವ್ರೆ, ಸೇಟ್ ಆಸು ಸೇಟ್ ಕರೆದವ್ರೆ, ಪುರೋ ಸೇಟ್ ಕರೆದವ್ರೆ. ಹಂಗೆ ಒಂದೊಂದು ದಿನ ಹೋಗೋದು. ఎమ్మెల్యేతో గ్రాండ్ డిన్నర్ లాంటిది ఏమీ లేదు. మా మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి కుటుంబం, పెద్ద కాంగ్రెస్ కుటుంబం 15 సంవత్సరాలుగా మమ్మల్ని ఆహ్వానిస్తూ దయచేసి విందుకు రండి అని చెబుతోంది. కొంతమంది వెళ్లారు, ఎటువంటి కార్యక్రమం లేదు, ఏమీ లేదు. వారు మా కాంగ్రెస్ నగర కుటుంబంలో భాగం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మంత్రులు కేహెచ్ మునియప్ప, మంకల్ వైద్య, డాక్టర్ ఎంసి సుధాకర్, ఎమ్మెల్యేలు ఎన్హై హరీష్, రమేష్ బండి సిద్ధగౌడ, హెచ్సి బాలకృష్ణ, గణేష్ హుక్కేరి, దర్శన్ ధ్రువనారాయణ, అశోక్ కుమార్ రాయ్, కేవై నంజేగౌడ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారని ఆ వర్గాలు తెలిపాయి. బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్ కూడా ఈ విందుకు హాజరైనట్లు వారు తెలిపారు. బెళగావి ఉత్తర మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సైడ్ నిర్వహించిన విందులో సీఎం సిద్ధరామయ్య, మంత్రులు, ఆయనకు సన్నిహితులుగా భావిస్తున్న కొంతమంది శాసనసభ్యులతో కలిసి ఒక రోజు తర్వాత ఈ విందు సమావేశం జరిగింది. నాయకులు దీనిని సాధారణ విందు సమావేశం అని పేర్కొన్నప్పటికీ సీఎం పదవిపై అధికార పార్టీలో అధికార పోరు మధ్య ఇది జరిగిందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం తన 5 ఏళ్ల పదవీ కాలంలో సగం రోజులు పూర్తి చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగిందని భావించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.